భక్తుడి పేరిట వెలుగొందుతున్న గుడి కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి. సీతారాముల వనవాసం సమయంలో మల్లికార్జున స్వామిని దర్శించుకున్నట్లు ప్రతీతి. మల్లన్నను దర్శించుకున్నాకే ఎన్నికల బరిలో నేతలు, పట్నాలు, బోనాల కోసం పలు రాష్ట్రాల నుంచి భక్తుల రాక. గజ్జెల లాగులను ధరించిన ఓదెల మల్లన్న స్వామి దండాలో, మమ్మేలు మా స్వామి దండాలో, ఆలుమిల తారడో, బోలుమియ గారడో అంటూ గొంతులు వేస్తూ తమ ఇలవేల్పును దర్శించుకునేందుకు భక్తులు ఆ ఆలయానికి భారీగా వస్తుంటారు. తనకు గాయం చేసిన భక్తుడి పేరునే తన క్షేత్రానికి పెట్టుకున్న శివుడు మల్లన్నగా, ఓదెల మల్లన్నగా పూజలందుకుంటున్నాడు. తెలంగాణ శ్రీశైలంగా ప్రసిద్ధి చెందాడు. అదే పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం. ఆ ఆలయం చరిత్ర తెలుసుకుందాం. నాగలి చేసిన గాయంతో పూర్వం ఈ ప్రాంతం దండకారణ్యంగా ఉండేది. ఆ రోజుల్లో స్వయంభులింగంగా వెలసిన మహాశివుని పంకజ మహామునీశ్వరుడు నిత్యం కొలుస్తూ తపస్సు చేసేవాడని ప్రతీతి. దీనికి నిదర్శనంగా ఆలయ స్తంభంపై మునీశ్వరుల బొమ్మలు నామం చెక్కి కనిపిస్తాయి. ఆయన తర్వాత పూజ చేసేవారు లేక శివలింగంపై పెద్ద ఎత్తున పుట్ట పెరిగింది. అయితే చింతకుండ ఓదెలు అనే రైతు వ్యవసాయం చేస్తుండగా నాగలి కర్ర పుట్టలోని శివలింగానికి తాకింది. జరిగిన పొరపాటును ఓదెలు తెలుసుకొని స్వామివారిని మన్నించమని వేడుకున్నాడు. దీంతో ఓదెలకు శాశ్వత మోక్షాన్ని ప్రసాదించడమే కాకుండా అతని పేరుతోనే భక్తులకు దర్శనమిస్తానని స్వామివారు చెప్పినట్లు భక్తులు విశ్వసిస్తారు. ఇప్పటికీ శివలింగానికి నాగలికర్ర చేసిన గాయాన్ని పోలిన మచ్చ ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణ క్రమం, స్తంభవర్ణ శిలలు, శిల్పాల ఆధారంగా సుమారు 13వ శతాబ్దం కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లుగా చరిత్ర ఆధారాలున్నాయని చెబుతారు. ఆ సమయంలోనే దక్షిణ దిశగా శ్రీ భ్రమరాంబ అమ్మవారిని, ఉత్తర దిశగా శ్రీ వీరభద్ర స్వామిని, క్షేత్రపాలకుడిగా శ్రీ భైరవ స్వామిని ప్రతిష్ఠించారు. మల్లన్న ఆలయానికి సమాంతరంగా సీతారామస్వామి విగ్రహాలు. శ్రీ సీతారాముల వనవాసం చేసే సమయంలో రామగిరి కీలా నుంచి ఇల్లంతకుంటకు వెళ్లే దారిలో ఓదెల శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారని ప్రతీతి. దానికి ప్రతీకగా మల్లన్న స్వామి ఆలయానికి సమాంతరంగా శ్రీ సీతారామస్వామి వారి విగ్రహాలను ప్రతిష్ఠించారని స్థానికులు చెబుతుంటారు. సంతానం కోసం టెంకాయ బంధనం. గండాలు తీరితే గండదీపం పెడతాం, కోరికలు తీరితే కోడెలు కడతాం, పంటలు పండితే పట్నాలు వేస్తాం, పిల్లా జల్లా సల్లంగా ఉంటే సేవలు చేస్తాం అని స్వామివారికి భక్తులు మొక్కుకుంటారు. వచ్చే భక్తులలో చాలామంది సంతానం కోసం టెంకాయ బంధనం కట్టి వారికి సంతానం కలిగిన తరువాత స్వామివారికి మొక్కుబడి చెల్లిస్తారు. మల్లన్నను దర్శించుకున్న తరువాతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఒగ్గు పూజారుల పట్నాలతో ఓదెల మల్లన్న సన్నిధిలో భక్తులు స్వామివారి పేరిట పట్నం వేస్తారు. ఒగ్గు పూజారుల చేతిలో డమరుకాన్ని మోగిస్తూ శృతిని తలుస్తుండగా స్వామివారికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. మండపంలో ఒగ్గు పూజారులు గజ్జలతో కూడిన లాగులు, పూసలతో కట్టిన అంగీలు, పూసల కుల్ల, సన్నని జాలి చెద్దర్లు, చేతిలో త్రిశూలం, దానికి చిరుగంటలు, మరో చేతిలో కొరడ వంటివి ధరించి భక్తి తన్మయత్వంతో పూనకాలతో ఊగుతూ, గంతులు వేస్తూ, శివతాండవం చేస్తూ దేవుని ప్రత్యేకంగా కొలవడం విశేషం. పలు రాష్ట్రాల నుంచి భక్తుల రాక. ఏటా సుమారు 2 కోట్లకు పైగా ఆదాయం ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కాక రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. భక్తుడి పేరుతో దర్శనం.
చింతకుంట ఓదెలు అనే భక్తుడి పేరు మీద మల్లన్న క్షేత్రం విరాజిల్లుతోంది. శ్రీరాముడు కూడా మల్లన్నను దర్శించుకొని పూజలు చేశాడని ప్రతీతి. శ్రీశైలం, ఓదెల ఆలయం రెండూ ఒకే సమయంలో నిర్మించడంతో తెలంగాణ శ్రీశైలం అని ఈ ఆలయానికి పేరు వచ్చింది. కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. బుధ, ఆదివారాల్లో రద్దీ. ఉగాది పర్వదినం రోజున ఎడ్ల బండ్లతో దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఆ తర్వాత జాతర ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పెద్ద పట్నాలు, అగ్నిగుండాలు దాటడంతో ఏటా జాతర సాగుతుంది. ఆలయంలో పలు అభివృద్ధి పనులు, నిర్మాణాలు కొనసాగుతున్నాయి.